అనంతపురం జిల్లాకు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ రేపు జరిగేటువంటి సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం దేనికి సంకేతం అని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా మరి ఈ సెలవులు ప్రకటించడాన్ని ఖండిస్తా ఉన్నాం. ఇవాళ మీరు సూపర్ 6 అంటూ సూపర్ హిట్ అంటూ మరి సభ నిర్వహిస్తా ఉన్నారు. మేము ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఇవాళ మీరు ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చేటువంటి హామీలను, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఏవి అమలు చేశారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యార్థులకు అమ్మఒడి పేరుతో 13,000 రూపాయలు ఇస్తే 13,000 రూపాయలు ఎందుకు ఇచ్చారు, 2,000 రూపాయలు కట్ చేశారని ప్రశ్నించినటువంటి నారా లోకేష్ గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో మరి మీరు కూడా 13,000 రూపాయలు ఎందుకు ఇస్తారు, 10,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఏఎస్ఎఫ్ గా మరి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎన్నికల్లో మరో ప్రధానమైనటువంటి మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే నిరుద్యోగులకు 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి వాళ్ళ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తా ఉన్నా ఎక్కడికి పోయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ విద్యార్థులకు సంబంధించిన అనేక హామీలు ఇచ్చారు. యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే పీజీ విద్యార్థులకు శాపంగా మాటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు. ఆ హామీ ఎటువైపు పోయిందని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా మరోవైపు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా మరి దానికి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది ఏమని చెప్పి అడగాలని చెప్పి మేము అడుగుతున్నాం. మరో ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇవాళ ఇంటర్మీడియట్ పూర్తయి 4-5 నెలలు గడుస్తున్నట్టు కూడా నేటికి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం బాధాకరం. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా మరి తీసివేసి ప్రైవేట్ విద్యాసంస్థలకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది సరైనది కాదు. ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి, విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ఒక ఉత్తర్వును విద్యా సంస్థలకు అనుమతించాలని చెప్పి ఒక ఉత్తర్వును తీసుకొచ్చారు. ఇది సరైనది కాదు. రేపు జరిగేటువంటి సమావేశంలో కూడా ఈ ఉత్తర్వులను రద్దు చేస్తామని చెప్పి మీరు ప్రకటించాలా. ఇవాళ నేటి విద్యార్థులే రేపటి రాజకీయ నాయకులుగా దేశ పౌరులుగా ఎదగాల్సినటువంటి విద్యార్థులు రాజకీయాల వైపు పోకోకుండా వాటిని అణిచివేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం జరుగుతోంది. అదే గతంలో 1998 ఆ మధ్యకాలంలోనే వాళ్ళ విద్యార్థులు మరి విశ్వవిద్యాలయాల విద్యార్థుల ఎన్నికలను కూడా రద్దు చేసింది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. మరొకసారి విద్యార్థి సంఘాలు అనేది లేకుండా నామరూపం చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఇవాళ విద్యా సంస్థల్లోకి రాకుండా ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. మరో ప్రధానమైనటువంటి ఎన్నికలలో విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు